ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించినట్టు వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి కేసీఆర్ రాగానే అసలు సినిమా మొదలవుతుందంటున్నారు కేటీఆర్. ప్రతి హామీ అమలయ్యేదాకా వదిలిపెట్టమంటున్నారు. నల్లగొండ ప్రజలు కరెంటు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డి వెంకరెడ్డికి పంపడంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల అప్పగింతతో కేంద్రం చేతుల్లోకి తెలంగాణ వెళ్ళిందంటున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేద్దామంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మొత్తం మీద నల్లగొండ జిల్లాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు బిల్లులు కట్టొద్దంటూ ప్రజలను కేటీఆర్ కోరుతున్నారు. నల్లగొండ ప్రజలు కరెంటు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతికి ఇవ్వాలంటూ ఆయన పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రతి హామీ అమలయ్యేదాకా వదిలిపెట్టమంటున్న కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ రాగానే అసలు సినిమా మొదలవుతుందంటున్నారు. మొత్తం మీద కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రాగానే అసలు సినిమా మొదలవుతుందంటున్నారు. అలాగే నల్లగొండ ప్రజల విషయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కరెంటు బిల్లులు కట్టొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లాంటి చర్చకు దారితీస్తున్నాయి? ముఖ్యంగా ప్రాజెక్టుల అప్పగింతతో కేంద్రం చేతిలోకి తెలంగాణ వెళ్ళిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ నడుస్తుంది? ఎగ్జాక్ట్లీ జనవరి 3వ తారీఖు రోజున ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజుతో ముగిశాయి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఈ విషయంలో ఈ కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్నాహక సమావేశంలో లోపల వారందరినీ కూడా కాస్త మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ 17 నియోజకవర్గాల్లో, మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యకర్తలే మాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారంటూ చెప్పడం జరిగింది. ఓటమికి సంబంధించిన విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యాము, అందువల్లే ఈ ఓటమి సంభవించింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఫలితాలకు సంబంధించి అసలు ఓటమి చెందుతామని అనుకోలేదు. ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ప్రచార శైలి, ప్రచార సరళి గమనిస్తే, ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ గమనిస్తే మనమే గెలుస్తాం అనుకున్నాం. కానీ దానికి భిన్నమైనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. కానీ కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి సానుభూతి ఉంది ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో. సో దాన్ని మనం ఎన్కాష్ చేసుకునేలా ఈ ఎన్నికల్లో పనిచేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సంపాదించాలి, నల్గొండ పార్లమెంట్ స్థానం పైన దృష్టి పెట్టాలి, మీ అందరూ సహకరించాలంటూ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు అధికారంలోకి వస్తామనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలలో కూడా ఊహించలేదు. అబద్ధపు హామీలు ఇచ్చి, ఆయన అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి కార్యకర్తలు ఉదాసీనంగా ఉండొద్దు, అప్రమత్తంగా ఉండండి. వారు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చేటువంటి దిశగా ప్రజలపైన ఒత్తిడి తీసుకొద్దాం. కేసీఆర్ రాకముందుకే ఈ రకంగా ఉంది, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాటలకు అసలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు మాట్లాడడం. ప్రభుత్వం పైన కొద్ది మాటలు మాట్లాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, నాయకులు ఉలికిపాటుకు గురవుతూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నట్టు మాట్లాడడం జరిగింది. మరొకటి, రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఒకవైపేమో రాహుల్ గాంధీ అదానిని దొంగ అంటే, ఈయననేమో రేవంత్ రెడ్డి దొర అంటూ ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అంశాలపైన ప్రజలకు వివరించండి, కనువిప్పి కలిగేలా చేయండి అని చెప్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రెండు కలివిడిగా గేమ్ ఆడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీని అంతమొందించేందుకు తెలంగాణలో. ఇది గమనించి కార్యకర్తలకు వివరించండి, మనం గట్టిగా ఉంటే మన వాయిస్ వినిపించడానికి ఢిల్లీలో కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉందనేటువంటిది ప్రజలకు, కార్యకర్తలకు వివరించండి అంటూ కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా సానుకూలంగానే ఉంది బీఆర్ఎస్ పార్టీకి, మీరు సమాయత్తం కాండి, దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. అలాగే నల్గొండ ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి కూడా కేటీఆర్ మాట్లాడారు. నవంబర్కు సంబంధించినటువంటి కరెంటు బిల్లులే కడతామని చెప్పారు. నవంబర్ అయిపోయింది, డిసెంబరు. ఇప్పుడు డిసెంబర్లో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నామని గతంలోనే చెప్పి నవంబర్ బిల్లు కూడా కట్టకండి, మేమే కడతామని చెప్పారు. మరి నవంబర్ బిల్లు కట్టకపోతే పక్కన పెడితే డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు జనవరి అయిపోవస్తూ ఉంది. మరి కరెంటు బిల్లుల సంగతి ఎలా? కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా ప్రజలు కట్టొద్దు, బిల్లులు కోమటిరెడ్డి ఇంటికి పంపండి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి కేటీఆర్ మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈరోజు చివరి నల్గొండ పార్లమెంటు సన్నాహక సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఉద్దేశించి వారిని ప్రభుత్వ పార్టీని రెండింటిని కూడా సమన్వయం చేయలేకపోయామంటూ కేటీఆర్ ఓటమికి సంబంధించినటువంటి వాస్తవాలు ఒప్పుకున్నట్టేనా పూర్తిగా?
ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కీలక శాఖలు చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలను ముఖ్యంగా కార్యకర్తల్ని నాయకుల్ని కలిసే ప్రయత్నం చేయలేకపోయాము. సమయాభావం వల్ల అటు ప్రభుత్వాన్ని సైబర్టెలిస్గా నడపడం కావచ్చు, కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, ఓవరాల్గా సిస్టమ్ను మేనేజ్ చేయడం కావచ్చు, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దానివల్ల కార్యకర్తలకు నాయకులకు దూరం అయిపోయాను. అది ఈసారి దాని లోటు కనిపించింది చాలా స్పష్టంగా. ఇక ముందు అలా ఉండదు, కార్యకర్తలు చెప్పినటువంటి విధంగానే పార్టీ నడుచుకోబోతూ ఉందంటూ ఆయన కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఖచ్చితంగా ఈ ఓటమికి సంబంధించినటువంటి విషయాలు సమీక్షా సమావేశాల్లో, పార్లమెంట్ సమీక్షా సమావేశాల్లో ఓటమికి సంబంధించిన అంశాలపైన కూడా సమీక్ష జరిగింది. వచ్చినటువంటి నాయకులు వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎందుకు ఓటమికి గురి కావాల్సి వచ్చింది, క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది దాన్ని గుర్తించింది అధిష్టానం కూడా. అందులో భాగంగానే పార్టీ ప్రభుత్వానికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడము, అటు ప్రభుత్వాన్ని నడుపుతూ పార్టీకి సమయం ఇవ్వకపోవడం వల్ల ఈ ఓటమి సంభవించింది అనేటువంటిది కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమిపై ఎక్కడా అనుమానాలు లేవని, ప్రభుత్వం పార్టీని సమన్వయం చేయలేకపోవడం వల్లే ఓటమి పాలైనట్టుగా కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇక భూత కల్పనలు అబద్ధాలతో ప్రజలను కాంగ్రెస్ తప్పుదో పట్టించిందంటున్న కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ రాగానే అసలు సినిమా మొదలవుతుందంటూ హెచ్చరించారు. ఇక ప్రతి హామీ అమలయ్యేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరిస్తున్న పరిస్థితి. నల్గొండ జిల్లా ప్రజలు కూడా కరెంటు బిల్లులన్నీ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డికి పంపండంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేద్దామంటున్న కేటీఆర్ ప్రాజెక్టుల అప్పగింతతో కేంద్రం చేతుల్లోకి తెలంగాణ వెళ్ళిపోయిందంటూ విమర్శించారు.